హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, విచ్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఏ సబ్ స్పీషీస్ ఆఫ్ స్వామ్ డీర్, బారాసింగా అని అంటారు. సో ఇది బేసికల్గా దీనికి సంబంధించి ఎక్కడుంది అంటే కన్హా నేషనల్ పార్క్లో ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో అలాగనే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఎస్పెషల్లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి 27th నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ వాంట్స్ టు బి పార్ట్ ఫిట్ లైక్ టు టేక్ ది అడ్మిషన్స్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. సో అలాగనే ఈరోజు టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు అబార్షన్కి సంబంధించి ఒక జడ్జ్మెంట్ని ఇచ్చింది. సాధారణంగా మన దేశంలో 21 నుంచి 24 వారాల మధ్యలో ఎవరైనా కనుక అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటే అలౌడ్. 24 వారాలు దాటిన తరువాత అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటే ఇట్ ఈజ్ నాట్ అలౌడ్. కానీ అలాంటిది 30 వారాలు చేరుకున్నటువంటి ఒక మహిళ అబార్షన్ చేయించుకోవాలని అనుకున్న సుప్రీంకోర్టు దాన్ని పరిగణించి కొన్ని కండిషన్స్ ఆధారంగా, కొన్ని లాజికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆధారంగా ఆమెను అలౌ చేసింది. సో ఇది ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ అయింది. ఎందుకంటే అబార్షన్ అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్లో మనకి అబార్షన్ చేయించుకోవడం అనేటటువంటి చట్టరీత్యా నేరం. అఫ్ కోర్స్ ఆబ్వియస్గా వీ కెన్ ట్రాక్ దీస్ టైప్ ఆఫ్ లాస్ బ్యాక్ టు బ్రిటిషర్స్ సాధారణంగా వాళ్ళ దేశంలో అబార్షన్ని అంగీకరించరు. ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అనే చర్చ వచ్చినప్పుడు, ఇటీవల కాలంలో అంటే ఒక 100-200 సంవత్సరాల క్రితం అన్న ఉద్దేశం, అప్పుడు కొన్ని చోట్ల అబార్షన్స్ అనేటటువంటి అలౌ చేశారు. కానీ ఇప్పటికీ చాలా దేశాల్లో లైక్ ఇటలీ, బ్రిటన్ ఇలాంటి దేశాల్లో ఇప్పటికీ అబార్షన్ అనేటటువంటిది అలౌడ్ కాదు. కానీ భారతదేశంలో దానికి ఎగ్జామ్షన్ ఇస్తూ మనం ఒక చట్టాన్ని చేసాం. 2021లో ఆ చట్టాన్ని మనము అమెండ్మెంట్ కూడా చేసాం. సో ఈ కోణంలో కనుక మనం చూస్తే ఈరోజు పర్టికులర్ టాపిక్ని, ఈ అబార్షన్ లాకి సంబంధించి ఒక టాపిక్ని మనం ఒకసారి కనుక చూస్తే, సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఉమెన్ని 30 వారాలు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా అబార్షన్ టెర్మినేట్ చేయించుకోవడానికి అలౌ చేసింది. సో కోర్టు ఇక్కడ ఒక విషయాన్ని చాలా పర్టికులర్గా చెప్పింది, రిప్రొడక్టివ్ అటానమీ ఓవర్ ఫీటల్ వైబిలిటీ. అంటే గర్భసంచిలో ఉన్నటువంటి బిడ్డ బ్రతుకుతుందా లేదా అనేటటువంటిది సెకండరీ కాన్సెప్ట్. ముందు రిప్రొడక్టివ్ అటానమీ అంటే అసలు బిడ్డని కనాలా వద్దా అనేటటువంటి హక్కే ముందు వస్తుంది తప్ప గర్భంలో ఉన్నటువంటి బిడ్డను బ్రతికించాలా లేదా అనేటటువంటిది అది రెండవ పార్ట్గా వస్తుంది. ఈ హక్కే మొదటిగా వస్తుందని చెప్పేటటువంటి ఒక తీర్పు. ఈ రూలింగ్ని జస్టిస్ బివి నాగరత్న గారు చేశారు. అలాగనే ఇక్కడ ఒక ప్రెసిడెంట్ వచ్చింది. అంటే గతంలో ఇట్లాంటి కేసులు సుప్రీంకోర్టుకి రావడం కొత్త ఏమీ కాదు. హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్స్ లాట్ ఆఫ్ కేసెస్ వర్ దేర్ ఇన్ ద ఎర్లియర్ డేస్ ఆల్సో. అయితే గతంలో 24 వారాల స్టాట్యూటరీ లిమిట్, అంటే ఇది చట్టంలో ఇచ్చినటువంటి లిమిట్, దీన్ని దాటైతే ఎవరు కూడా జడ్జ్మెంట్ ఇవ్వలేదు. కానీ ఆ టైంలో మాత్రం 24 వారాలే బెంచ్ మార్క్గా ఉండేది. కానీ ఇప్పుడు 24 వారాలు దాటినా కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఇందులో మైనర్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ అది ఒక ప్రాబ్లంగా ఉంది. ఆమెకి గర్భం వచ్చినప్పుడు ఆమె ఇంకా మైనర్గా ఉన్నారు. సో తర్వాత మేజర్ అయ్యారు. సో కాబట్టి ఆ కంటెక్స్లో కూడా ఇక్కడ సుప్రీంకోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకుంది. అయితే అసలు అబార్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్ మనము గర్భాన్ని కృత్రిమంగా తొలగించడము. సో బిడ్డ వద్దనుకున్న వారికి కానీ, లేదా ఫీటస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, లేదా తల్లి ప్రాణానికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ, అలాంటి సందర్భాల్లో మనం అబార్షన్ అనేటటువంటి చేస్తాం. అయితే అబార్షన్ అనేటటువంటిది మన దేశంలో అబ్సల్యూట్ చట్టం అయితే ఏం కాదు. ఇట్స్ ఎ క్వాలిఫైడ్ లీగల్ రైట్. ఇది కేవలం ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. ఇది మనకి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని, ఎంటీపీ యాక్ట్ అని అంటారు. 1971లో మనం దీనికి చట్టం చేసాం. దాని తర్వాత కాలంలో దీనికి సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ పర్టికులర్ లీగల్ ఎక్సెప్షన్ని అసలు ఎందుకు తీసుకొచ్చాం చట్టం కింద అంటే, మనకి ఐపీసీలో సాధారణంగా వాలంటరీ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే కావాలని ఎవరైనా అబార్షన్ చేయించుకుంటే కనుక అది చట్టరీత్యా నేరము, అది ఒక నేరపూరితమైనటువంటి చర్యగా మనకి ఇండియన్ పీనల్ కోడ్ చెప్తుంది. సో ఇండియన్ పీనల్ కోడ్లో చెప్పినటువంటి ఈ యొక్క పార్ట్కి ఎగ్జంప్షన్ కలిగించడానికి గాను మనం ఈ యొక్క ఎంటీపీ చట్టాన్ని 1971లో చేసాం. అయితే దీనికి సంబంధించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ కనుక చూస్తే, 2021లో ఈ ఎంటీపీ చట్టానికి అమెండ్మెంట్ చేసాం. అందులో ముఖ్యమైనటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే 20 నుంచి 24 వారాలు. అంటే గతంలో మనకి 20 వారాలు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఒక ఎవరైనా ఉమెన్కి మనము
అబార్షన్ చేయొచ్చు. కానీ దాన్ని 24 వారాలకి పెంచుతూ ముఖ్యంగా స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ ఉమెన్ అంటే రేప్కి గురి కాబడినటువంటి మహిళలు కానీ, మైనర్ ఉమెన్ కానీ, లేదా ఇంకా ఏవైనా ఫీటల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇట్లా స్పెషల్ కేటగిరీ ఆఫ్ ఉమెన్కి మాత్రం 24 వారాల వరకు అవకాశాన్ని కల్పించారు. అలాగే మెటర్నల్ మోర్టాలిటీ సాధారణంగా మనం అన్సేఫ్ అబార్షన్స్ అని ఉంటాయి. అంటే అబార్షన్స్ని కూడా ఎవరు పడితే వాళ్ళు చేసేయకూడదు, దానికి డాక్టర్స్ చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో నర్సెస్, ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా చేసేస్తూ ఉంటారు. సో అన్సేఫ్ అబార్షన్స్ లీడింగ్ కాజ్ ఆఫ్ ద మెటర్నల్ డెత్స్ అంటే తెలియకుండా ఈ అబార్షన్స్ చేయడం వల్ల చాలామంది మహిళలు ఈ గర్భం దాల్చినటువంటి సమయంలో చనిపోతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఎంటీపీ యాక్ట్ అనేటటువంటిది ఒరిజినల్గా ఎందుకు డిజైన్ చేశారంటే పబ్లిక్ హెల్త్ని కాపాడడం కోసం. అంటే అన్సేఫ్ రెగ్యులేటెడ్ సర్వీసెస్ అనేటటువంటివి ఉండకూడదు, మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి సేవలను అందించి ఈ యొక్క అబార్షన్ వల్ల ఇబ్బంది పడేటటువంటి అంటే అబార్షన్ చేయకపోవడం వల్ల ఈ మహిళలకు కూడా మనం ఒక హక్కు రీత్యా వాళ్ళ జీవితాలను కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఏంటంటే సిన్స్ 2021 నుంచి కూడా దాదాపు 1100 కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాయి. ఏంటంటే చాలామంది ఉమెన్ 24 వారాల పరిధి దాటి మేము అబార్షన్ చేయించుకుంటాము అనేటటువంటి ఒక కేసులు వేశారు. అయితే చట్టంలోనేమో 24 వారాలే ఉంది, కానీ కోర్టుకు వచ్చేసేటప్పటికి మాత్రం అది 24 వారాలు దాటి మాకు కోర్టు పర్మిషన్ ఇవ్వండి. అంటే ఇక్కడ ఏమైంది, కోర్టులు చట్టాల కన్నా ఎక్కువ అధికారాన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ బయలుదేరింది. సో దీన్ని చాలామంది ఎలా చెప్పారంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నారు. ఎందుకంటే మనం చట్టాలు చేస్తాం, చట్టాలు ఎవరు చేస్తారు, పార్లమెంట్ చేస్తుంది, అసెంబ్లీలు చేస్తాయి. అసెంబ్లీలు, పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నికయ్యారు, ప్రజలు ఓట్లేస్తే ఎన్నికయ్యారు. అంటే ప్రజల అభీష్టం మేరకు ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తే ఆ చట్టాలను మనం అమలు చేస్తాం దేశంలో. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్. అయితే దీన్ని దాటి కోర్టు చట్టంలో ఉన్న పరిధి కన్నా దాటి ఇవ్వడం వల్ల ఎలా ఇది వీలవుతుంది అంటే చట్టంలో చర్చించిన దానికన్నా కోర్టులో జడ్జిలకు ఎక్కువ తెలుసా అనే ఒక ప్రశ్న. 2, కొన్ని కోర్ట్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా ఏమన్నా వాళ్ళు వచ్చారా, అది కూడా లేదు. సో దీన్ని చాలామంది ఎలా ఇంటర్ప్రెట్ చేశారంటే ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్, అంటే న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి ఇస్తున్నట్టుగా కొంతమంది దీన్ని అభివర్ణించారు. అలాగే 30 వీక్ మైల్స్టోన్ ఇప్పుడు 2026లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇప్పటి వరకు 30 వారాల అబార్షన్ చేయమని ఏ కోర్టు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది ఒక మైల్ స్టోన్ చట్టంగా మనకు ఉండిపోయింది. అలాగే మ్యారిటల్ స్టేటస్ కనుక మనం చూసుకుంటే 2022లో కూడా సుప్రీంకోర్టు అన్మ్యారీడ్ ఉమెన్ కూడా అంటే పెళ్ళి చేసుకోకుండా గర్భం దాల్చినటువంటి ఆడవాళ్ళు కూడా అబార్షన్ చేయించుకోవచ్చు అనే ఒక చట్టాన్ని ఇచ్చింది. అక్కడ పేరును వేయలేదు. సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఢిల్లీ ఒక కేసుని వచ్చింది 2022లో, 24 వారాల గర్భవతి ఆమె. అయితే ఈమెకి లాంగ్ టర్మ్లో డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఎందుకంటే పెళ్ళి కాకుండా గర్భం దాల్చింది కాబట్టి. సో పెళ్ళి కానటువంటి ఆడవాళ్ళను కూడా మనం గర్భం అనేటటువంటి తీయించుకోవడానికి, అబార్షన్ చేయించుకోవడానికి అనుమతించారు. సో అలాగనే చట్టంలో మనకు వచ్చిన అమెండ్మెంట్స్ కూడా ఏంటంటే 12 వారాల అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటే 1971 చట్టంలో ఒక డాక్టర్ అడ్వైజ్ సరిపోతుంది. ఇక్కడ కూడా 2021లో కూడా ఆన్ అడ్వైజ్ ఆఫ్ 1 డాక్టరే. 12 నుంచి 20 వారాలు అయితే 2 డాక్టర్లు ఉండాలి, కానీ 2021 చట్టంలో దాన్ని కొంచెం లిబరలైజ్ చేసి ఒక డాక్టర్ అని చెప్పారు. 20 నుంచి 24 వారాలు ఉండాలంటే అసలు అలౌడే కాదు, ఏది 1971 చట్టంలో. కానీ 2021లో మాత్రం 2 డాక్టర్లు స్పెషల్ కేటగిరీ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి 24 వారాల వరకు కూడా అబార్షన్ చేయించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. 24 వారాల కన్నా ఎక్కువ అయితే 2021లో ఒక అమెండ్మెంట్ ఉంది, మెడికల్ బోర్డు అడ్వైజ్ ఫీటల్ అబ్నార్మాలిటీ ఉంటే, అంటే పుట్టబోయేటటువంటి బిడ్డ కరెక్ట్గా పుడతారనేటటువంటి గ్యారంటీ లేదు, అలాగనే గర్భంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే గర్భసంచిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి సందర్భాల్లో మాత్రం 24 వారాల కన్నా ఎక్కువ ఇవ్వచ్చు. అలాగనే ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఒక డాక్టర్ ఇఫ్ ఇమీడియట్లీ నెసరీ టు సేవ్ ద ఉమెన్ లైఫ్, అంటే 1971లో చేసిన చట్టంలో ఒకవేళ తల్లి ప్రాణానికి గనక గండం వస్తే ఏ సమయంలో అయినా కూడా మనం అబార్షన్ చేయొచ్చు. సో ఇదే అక్కడ కూడా 2021లో కూడా ఉంది. సో 2021లో మనకు వచ్చిన మేజర్ చట్టం ఏంటంటే 24 వారాలకు మించి 20 నుంచి 24 వారాల మధ్యలో అబార్షన్ చేయించుకునేటటువంటి ఒక లిబరల్ హక్కుని, లీగల్ రైట్ని మనం తీసుకొచ్చాం. సో దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది అనేది రెండవ సైడ్ ఉన్నటువంటి వాదన. సో అయితే మనకి అబార్షన్ లా ఇన్ ఇండియాలో కనుక మనం చూస్తే
20 వారాల వరకు 1 ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉండాలి. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే డాక్టర్. అదే 20 నుంచి 24 వారాలు అయితే 2 RMPs ఫర్ ద సేఫ్ కేటగిరీస్. ఇది ఎవరికి స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ ఉమెన్ అంటే రేప్ సర్వైవర్సు, మైనర్ బాలికలు, డిజేబుల్డ్ ఉమెన్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు. అలాగే అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రం ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ డయాగ్నైజ్ చేయాలి. అంటే ఇందాక చెప్పిన స్టేట్మెంట్స్ని కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను. 24 వారాలు కనుక సీలింగ్ లిమిట్ ఉంటే ద 24 వీక్స్ సీలింగ్ డస్ నాట్ అప్లై ద స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ డయాగ్నోసిస్. 24 వారాల లిమిట్ అనేటటువంటిది ఇవ్వక్కర్లేదు. ఎప్పుడు స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ డయాగ్నోసిస్ చేసి ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే. కానీ ఇప్పుడు ఫీటల్ అబ్నార్మాలిటీ లేకుండా సుప్రీంకోర్టు దీన్ని ఇచ్చేసింది. అంటే చట్టం దాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెళ్ళింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే మెంటల్ హెల్త్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ కాజింగ్ ఇంజూరీ టు మెంటల్ హెల్త్, ఆడవారి యొక్క మెంటల్ హెల్త్కి అది ఇబ్బంది ఉన్నా కూడా వ్యాలిడ్ గ్రౌండ్ ఫర్ టెర్మినేషన్ అని చెప్పొచ్చు. బహుశా దీన్ని గ్రౌండ్గా చేసుకొని ఉండొచ్చు సుప్రీంకోర్టు. అది కూడా మనం ఆలోచించాలి. అలాగే కాన్ఫిడెన్షియాలిటీలో చూస్తే డెఫినెట్గా ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద ఉమెన్ స్ట్రిక్ట్గా కన్ఫైన్ చేయాలి, ఎప్పుడు కూడా బయటికి తీసుకురాకూడదు. అలా చేస్తే కనుక పెనాల్టీస్ ఉంటాయి. అలాగే కన్సెంట్ ఫ్రేమ్వర్క్ అడల్ట్స్ 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే కనుక అడల్ట్ అని అంటాం కాబట్టి ఉమెన్ కన్సెంట్ ఈజ్ రిక్వైర్డ్, లేదా స్పౌజ్ ఆర్ పేరెంటల్ కన్సెంట్ అనేది లీగల్లీ నెసరీ కాదు. ఇది కొంచెం ఎందుకు తీశారంటే రిప్రొడక్టివ్ హెల్త్ అటానమీ అనేటటువంటిది ఆడవారికే ఇవ్వాలి తప్ప ఆడవారేమీ కూడా భర్త చేతుల్లో కానీ లేదా వాళ్ళ మరొక సైడ్ ఉన్నటువంటి వ్యక్తుల ప్రాపర్టీ కాదు. కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ హక్కు ఉంటుంది అనే ఉద్దేశంతోనే మనం ఇది ఇవ్వలేదు. నేను చాలామంది వ్యతిరేకిస్తారు, బట్ స్టిల్ ఇండియాలో అయితే అబార్షన్ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్సెంట్ సరిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఛాలెంజెస్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫీటల్ వైబిలిటీ అంటే మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గర్భం దాల్చినటువంటి తల్లిక, ఆమెకి ఉన్న స్వయం ప్రతిపత్తి హక్కుగా, పుట్టబోయేటటువంటి బిడ్డక, ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇందులో ఎథిక్స్ వస్తాయి, ఇందులో మనకి రిలీజియన్ వస్తుంది, అంటే విపరీతమైనటువంటి మతపరమైన ఆచారాలు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడనే మనకి చాలామంది 26 వారాల తర్వాత అసలు పూర్తి స్థాయిలో బిడ్డ తయారవుతుంది కాబట్టి కోర్ట్స్ సాధారణంగా రిఫ్యూజ్ చేస్తాయి. అలాగే థర్డ్ పార్టీ గేట్ కీపింగ్ అంటే ఏంటంటే ఓన్లీ ఉమెన్ కన్సెంట్ ఉండాలి. హాస్పిటల్స్ ఇలా ఉన్నప్పటికీ కూడా హస్బెండ్ అండ్ పార్ట్నర్ అప్రూవల్స్ తీసుకుంటూ ఉంటాయి. అఫ్కోర్స్ గతంలో కూడా ఇట్లా తీసుకోకుండా చేసిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవలు అవి చేసి డాక్టర్స్ అనేది కొట్టారు కొన్ని సందర్భాల్లో. కాబట్టి థర్డ్ పార్టీ గేట్ కీపింగ్ అనేటటువంటిది ఉంది. కాబట్టి ఇండియాలో అబార్షన్స్ చేయించుకోవడం అంత ఈజీ కాదు. 3 మైనర్స్ అంటే మ్యాండేటరీ రిపోర్టింగ్ ఉంటుంది. పోస్కో డిస్కరేజెస్ మైనర్స్ ఫ్రమ్ సీకింగ్ సేఫ్ అబార్షన్స్. అంటే మనకి మ్యాండేటరీ రిపోర్టింగ్ అండర్ పోస్కో. ఎవరైనా ఒక మైనర్ బాలిక ఒకవేళ కనుక ఈ యొక్క అబార్షన్ అనేటటువంటిది చేయించుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పోస్కో చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయితే అది చేశారో ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వాలి. దీని కారణంగా చాలామంది అబార్షన్స్ చేయించుకోవట్లేదు. సో ఇది మరొక సమస్య. అప్పుడేమవుతుంది, డాక్టర్స్కి లంచాలు ఇచ్చి దొంగ పద్ధతుల్లో చేయించుకుంటున్నారు. అలాగే మెడికల్ బోర్డ్ డిలేస్, చాలాసార్లు మెడికల్ బోర్డ్ అప్రూవల్ ఇవ్వడం లేట్ అవుతుంది. మెడికల్ బోర్డ్ అప్రూవల్ లేట్ అవుతుందని గర్భం ఆగుతుందా? లేదు కదా. కాబట్టి ఇవి కూడా చాలా వేగంగా చేయాలి. అలాగనే ఇన్కన్సిస్టెంట్ జ్యూరిస్ప్రుడెన్స్, సుప్రీంకోర్టు రూలింగ్స్ 2023-26లో చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక్కసారేమో మెటర్నిటీ రిప్రొడక్టివ్ అటానమీ అంటది కోర్టు, ఇంకోసారి ఫీటల్ వైబిలిటీ అంటది. దేని మీద డిపెండ్ అవ్వాలి, ఏది ముందు వస్తుంది ఏది వెనక్కి వస్తుంది ఎవరికి తెలియదు. ఇది చాలా కన్ఫ్యూజన్. ఈ కారణాల కారణంగా భారతదేశంలో అబార్షన్ చేయించడం పెద్ద కాంట్రవర్సీ. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంకా ఎన్ని కాంట్రవర్సీలకు వెళ్తుందో చూడాలి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే కంటిన్యూడ్ ఛాలెంజెస్ ఆఫ్ ఉమెన్ అగైనెస్ట్ ఇండియా అగైనెస్ట్ టైమ్ అండ్ స్పేస్ 200 పదాల్లో ఈ టాపిక్ని రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.